తర్వాత ఇక్కడ పరపతి సంఘం వారు తర్వాత చైర్మన్ గారి సమక్షం పెడతాం. మళ్ళీ మనం చిరు సత్కారాలు చేసి ఆయనకు ఈ కార్యక్రమం తీసిన కూడా చైర్మన్ గారు వెంకటరామరెడ్డి గారు రావడం మన అదృష్టం. ఎందుకంటే ఈ ప్రోగ్రాం కంటే ముందే వారి వల్ల మన గుడికి ఎన్ని ఉపయోగాలు వెళ్ళి తెలుసుకోలేదు. రోడ్డు ఒకటి మనకి దానికి సిమెంట్ సాధారణ చేసేది అదే ఫీజు కూడా పెట్టుకుంటే చుట్టూ కింద ఆ చెరువులు పుత్రుడు పుట్టగానే సంతోషం కాదు, పుత్రుడు ఎదిగి పేరు ప్రఖ్యాతి చేస్తే అటువంటి తండ్రికి సంతోషం. అలాంటి పుత్రుడిని మా అమ్మ నాకు ఇచ్చినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. నాలాంటి తండ్రి ఇక ఎలాంటి సన్మానాలు గ్రహించేటువంటి కొడుకును కనటం కూడా నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మన పరమాక్షమ్మ గుడి అయ్యగారు శంకర్ గారి కుమారుడు సంతోషాలని గారికి వేదరత్న అవార్డు అంటే శ్రీరామ ఇన్స్టిట్యూట్ అంటే ఆశ్రమంలో పట్టాలించిన ఇన్స్టిట్యూట్ అది. వాళ్ళు ఆది చూసి అన్ని చెక్ చేసుకొని అవార్డు ఇస్తారు. చాలా సంతోషం. ఈ వేదాన్ని కూడా ఇంకా చాలా మందికి మీరు బోధించాలి. ఈ యుగంలో ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఆ దారి మళ్ళించి ఈ వేదం వైపు మీరు కూడా ప్రయత్నం చేస్తున్నాం చాలా వరకు. సో తప్పకుండా పద్మశ్రీ గుడి కూడా మాకు కూడా తరఫులు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫులు కానీ ఎటువంటి సహకారాలు అవసరం కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా దాదాపు గుడికి చదువుకున్న కానీ ఇప్పుడు చిన్నప్పుడు ఒక గుడికి రాలేదు. మనం కూడా చేయడం ఫస్ట్ టైం గుడికి వచ్చినాం. నాకు ఎప్పుడు అనుకునేది పద్మశ్రీ పోవాలి కానీ ఎందుకు ఆ సదాన్ని ట్రిప్పులు దాని వచ్చిన అప్పటికే రెగ్యులర్గా గుడికి వస్తున్నాను. అయ్యగారు శంకర్ సార్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. చాలా సంతోషం. ఇట్లానే ఎత్తు ఎదగాలి, పరమితంగా పేపర్గా తీసుకురావాలి. మా తరఫుకి ఎటువంటి సహాయకాలు అవసరం తప్పకుండా చేస్తాను చెప్పి మనకి అవకాశం ధన్యవాదాలు.